నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు. సుమిత్ర గారు, మళ్ళీ తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర మధ్య నీళ్ళ మీద మళ్ళీ యుద్ధము, ఏం చెప్తారు దీని మీద? యుద్ధం జరిగే పరిస్థితి ఆడున్నది. మంచిగా ఓపెన్గా రేవంత్ రెడ్డి గారు నీళ్ళని అప్పచెప్తా ఉంటే, ఏ నీళ్ళ కోసమైతే తెలంగాణ ఉద్యమం సాగిందో, ఏ నీటి దోపిడీని అడ్డుకోవడానికి, ఏ నీటి కారణంగా అన్యాయం జరుగుతుందో 60 ఏళ్ళ నీటి గోస తీర్చడానికి తెలంగాణ పల్లె పల్లె తిరిగి, తెలంగాణ ఇల్లు తిరిగి, తెలంగాణ ప్రజలను సమీకరించుకొని మరి కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ప్రాజెక్టుల నిర్మాణం చేసి చెరువుల పూడిక తీసి నీళ్ళని అందిస్తే, ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ అప్పనంగా ఆంధ్రాకు తన బాబు ఎవరి బంటో తాను తన గురువు గారికి ఆ నీళ్ళని అప్పగించే పని చేస్తూ మీద నుంచి నిందలు కేసీఆర్ గారి మీద, నిందలు హరీష్ రావు గారి మీద. ఉరి తీయాలి, ఉరి శిక్ష వేయాలి. శిక్ష ఎప్పుడు వేస్తారు? నిర్ధారణ జరిగినప్పుడు. ఏ నిర్ధారణ లేకుండా ఉరి తీయాలని మాట్లాడడం. ఇవాళ హరీష్ రావు గారి నాటి మా ఉద్యమ నాయకుడు, మరి నాటి నీటి కోసం చూసినటువంటి వాడు, నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, నీటిపారుదల శాఖ మంత్రి స్పష్టంగా చెప్పిండ్రు కదా, ఎవరు ఈ నీళ్ళని దోచుకపోవడానికి కారణమవుతుండ్రు, ఏది కృష్ణా బేసిను, ఏది గోదావరి బేసిను, ఏది ఎక్కడుంది, నల్లమల ఎక్కడుంది, కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం తెలంగాణ తల్లి చేసుకున్నటువంటి పాపం, దౌర్భాగ్యం. నిజంగా ఒక ఆయన్నేమో మేము ప్రిపేర్ అయ్యి రాలేదంటారు, ఉత్తమ మంత్రి గారు అసెంబ్లీలో చర్చలో మేము ప్రిపేర్ అయ్యి రాలేదంటారు. ఇంకొక ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇట్లా మాట్లాడతారు. ఇక అటు బీజేపీ వాళ్ళని చూస్తే అడిగేదే లేదు. ఆయన జనకచెర్ల అంటారు ఒక ఎంపీ గారు. అయితే పేర్లు కూడా కనీసం పేర్లు కూడా తెలుసుకోలేని స్థాయిలో వాళ్ళు ఉంటారు. ఇక ఇంకొక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు ఉంటారు, బండి సంజయ్ గారు. ఆంధ్రాకు కేంద్ర మోదీ ప్రభుత్వం ఏమేమి ఇస్తుందో జాబితా చదువుతాడు. 10 నిమిషాలు నువ్వు ఆ జాబితా చదివితే ఆంధ్రాకు, చంద్రబాబు రాష్ట్రానికి మోదీ ప్రభుత్వము, మీ బీజేపీ ప్రభుత్వము ఏమేమి ఇచ్చిందో, ఎన్ని నిధులు ఇచ్చిందో, ఎట్లా నిధుల వరద పారించిందో జాబితా చదువుతాడు. వరద కాలువలు ఎక్కువ. మరి తెలంగాణకు 1 నిమిషం మాట్లాడు, 10 నిమిషాలు అటు మాట్లాడితే ఇటేం చేసిరో చెప్పండి. ఇక ఒక ఎంపీ గారు పోతారు, రైల్వే గేటుకు రిబ్బన్ కత్తిరిస్తారు. ఒక కేంద్ర మంత్రి గారు సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేస్తారు, లిఫ్ట్లు ఓపెన్ చేస్తారు. ఇది తెలంగాణ దౌర్భాగ్యం. 8 మంది బీజేపీకి, 8 మంది కాంగ్రెస్కు, 2 పార్టీలకు ఎంపీలను ఇస్తే తెలంగాణకు వీళ్ళు తెచ్చింది నిండు సున్నా, బండి సున్నా. ఈ నీటి దోపిడిని ఆపుకోలేని, అడ్డుకోలేని విఫల పాలన ఈ కాంగ్రెస్ పాలన. ఇప్పుడు మేము వరద నీటినే వాడుకుంటున్నాం అని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? ఇది వరద నీరు కాదు. నాడు కేసీఆర్ గారు చెప్పింది ఎట్లా, ఏ రకంగా నీటిని తీసుకుపోమన్నారు, నాగార్జున సాగర్ మీదుగా తీసుకుపోమన్నారు కదా, ఆ ఇద్దరికీ ఉపయోగపడుతుందని చెప్పిండ్రు కదా. కేసీఆర్ గారు ఎప్పుడైనా కేవలం మేమే బతకాలనే మనిషి కాదు. మా హక్కుల్ని మేము పొందాలి, మా నీటి వాటా మేము పొందాలి, మేము కాదు మీరు కూడా బతకండి. వృధా నీళ్ళు సముద్రం పాలు చేయడం ఎందుకు? మా వాటా మాకు ఇచ్చిన తర్వాత మిగులు నీళ్ళు మీరు ఏది తీసుకుపోతారో తీసుకుపోండి అన్నారు. కానీ మా వాటా కాదని, మమ్మల్ని కాదని తీసుకుపోమని అయితే చెప్పలేదు. ఇది చంద్రబాబు గారు మరి అటు బీజేపీకి ఒత్తిడి తెస్తూ, ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు బలమైనటువంటి ఎంపీలను కలిగి ఉంటే ప్రయోజనాలు ఎట్లా వస్తాయి, జాతీయ ప్రాజెక్టులు వస్తాయి, ఎట్లా వస్తాయని అటు చూస్తే స్పష్టమవుతుంది కదా. తెలంగాణలో కూడా బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే సాధ్యమవుతుండే. బీఆర్ఎస్కి పార్లమెంట్ సభ్యులు లేకపోవడం, ఎంపీలు లేకపోవడం, మరి ఉన్న రాజ్యసభ సభ్యులు నిన్న ఎంత ధీటుగా వదిరాజు గారు ఎదుర్కొన్నారో మనం చూసినాం. వాళ్ళ కుట్రల్ని ఎట్లా తిప్పికొట్టినరో చూసినాం, ఎట్లా వాకౌట్ చేసి బైకౌట్ చేసి బయటకు వచ్చినరో చూసినాం. అదే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 1 రూపాయి కూడా ఇయ్యను పో అన్నప్పుడు వీళ్ళు ఎవరైనా బయటకు వచ్చిండ్రా? తెలంగాణ ప్రాంత మంత్రులు కానీ, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వాకౌట్ చేసి వచ్చిండ్రా? గుడ్లప్పగిచ్చి చూసిండ్రు కదా. తెలంగాణ ప్రయోజనాలు కోరేది, తెలంగాణ ప్రజల బాగు కోరేది, తెలంగాణ ప్రజలు బ్రతకాలనేది, పంటలు వండాలనేది, భూములు పచ్చబడాలనే ఆలోచన ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే. ఒకవేళ బనకచెర్ల మీద ప్రాజెక్టు కడితే తెలంగాణ ఎడారిగా మరి అవకాశం ఉందంటారా? అంటే ఏం చెప్తారు? అవును, చెప్పింది కదా, మా నిపుణులు అదే చెప్తా ఉన్నారు కదా. మా నీళ్ళ వాట మాకు రాకుండా బనకచెర్ల మీద నిర్మాణం జరిగితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అట్లా కావద్దు. ఏ రకంగా ముందైతే ఇది
ఇదివరకు మనం చాలా వివరంగా స్పష్టంగా ఇక హరీష్ రావు గారు చెప్పిన తర్వాత మళ్ళా ఆ సమస్యను చర్చ చేయడం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టే చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇందాక ప్రెస్ మీట్లో చూసినాం మనం. అంతటి స్పష్టత రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా చేయగలరా? ఒకరు ప్రిపేర్ అయ్యి రాలేదంటారు, ఒకరు ఏ బేసిన్లో ఉన్నదంటారు. వాళ్ళకి పూరి బేసిన్ తప్ప ఈ నదుల బేసిన్లు, గోదావరి బేసిన్ ఏది, కృష్ణా బేసిన్ ఏది, నల్లమల పులిబిడ్డనని చెప్తాడు, నల్లమల ఎక్కడ ఉన్నదని అడుగుతాడు. ఇదేం విడ్డూరమో అర్థం కాదు. ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులు, పరిస్థితులు, నదులు ఇవేమీ అవగాహన శూన్యమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి దేవాదులు ఎక్కడ ఉందని అడుగుతున్నారు. అదే దేవాదుల ఏ బేసిన్ అని అడుగుతున్నారా? ఇంత దారుణం పరిస్థితులు. ఏది ఎక్కడుందో తెలియనటువంటి ముఖ్యమంత్రి ఏమి ప్రజల హక్కుల్ని ఎట్లా కాపాడుతారు? ఈ నీటి దోపిడిని ఎట్లా అడ్డుకుంటారు? ఎట్లా అది మరి ప్రజల్ని సమీకరించుకొని మళ్ళీ బీఆర్ఎస్ఏ తెలంగాణ నీటి వాటి కోసం పోరాటానికి సిద్ధమవుతుంది. త్వరలో మా అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ అయితే ఉండబోతుంది. ఇది స్పష్టం. జై తెలంగాణ.